శుభ లగ్నాలు ఉన్నప్పుడు వాటితో ఆ బంగారంతో మంగళసూత్రాలు చేయించాలిట. అదేవిధంగా దాన్ని ధరించేప్పుడు కూడా అంటే వివాహ ముహూర్తంలో ధరించినప్పటికీ దాన్ని తయారు చేసేది కొనేది మాత్రం ఇలాంటి అమృత సిద్ధి యోగాల్లో తయారు చేయాలిట. అంటే అందుకని రెడీమేడ్వి తయారు చేయడం కంటే కూడా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఇలా అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు బంగారం తీసుకెళ్ళి కంసాలకి ఇచ్చి ఇదో ఈ టైంలో ఈ మంగళసూత్రాలను తయారు చేయాలి అని చెప్పేవాళ్ళుట. ఈ రోజుల్లో అయినా మీరు షాపుల్లో కొనదలుచుకుంటే మీకు కావాల్సిన కొన్ని ప్రాంతాలకి కొన్ని డిజైన్స్ అని ఉంటాయి. ఈ ప్రాంతాల వాళ్ళు ఈ డిజైన్వే వాడాలి, ఇంత బరువు ఉండాలి అనే కొన్ని నియమాలు వాళ్ళ వంశాన్ని బట్టి ఉంటాయి. అవి ఏమనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ రోజు వెళ్ళి మీరు ఈ సమయంలోనే ఈ మంగళసూత్రాలు తయారు చేయండి అని ఒక శుభ సమయంలో వాళ్ళకి డబ్బు కట్టండి. ఆ సమయంలో వాళ్ళు తయారు చేయాలి. లేదా కంసాలు వాళ్ళకి ఇచ్చి కూడా మీరు చేయించుకోవచ్చు. అంటే బంగారు నగలు తయారు చేసే వాళ్ళకి కూడా ఇచ్చి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా అమృత సిద్ధి యోగంలో మంగళసూత్రాలు కొనడం లేదా దాన్ని తయారు చేసినవి చేయించుకోవడం, ఆ సందర్భంలో దాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఓకే అమ్మ, ఇప్పుడైతే లక్ష్మీనారాయణ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. లక్ష్మీనారాయణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 7, 1992 తెల్లవారుజామున 3:45 మచిలీపట్నంలో పుట్టారు. ఓకే, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో మేడం, నమస్కారం. నమస్కారం, చెప్పండి. నాకు ఉద్యోగం వచ్చా మేడం. ఉద్యోగం అంటే డిగ్రీ అయిపోయింది మేడం, స్టడీస్. అయితే ఇప్పుడు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నాను. అంటే ఆ ఉద్యోగానికి అదే బ్యాంక్ జాబ్ ట్రై చేస్తే లేకపోతే ఇంకేమన్నా బ్యాంక్ జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారా? దాని గురించి. బ్యాంక్ జాబ్ కొంచెం కష్టం అండి మీకు. బ్యాంక్ కాకుండా మీకు దేనికైనా కూడా మీరు ఏం చదువుకున్నారో దానికి ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ బీకామ్ మేడం. బీకామ్ చేసుకున్నారా? అయితే మీరు ఏదైనా మార్కెటింగ్ అట్లాంటి వాటికి వెళితే మీకు బాగుండొచ్చు. మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు. చేయడానికి ఉద్యోగానికి అయితే మంచి సమయం. ఏడాది మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది. మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది. ఉద్యోగం చేయడానికి బాగానే ఉంది. ఇబ్బందులు జాతకపరంగా ఏమీ కనిపించటం లేదు. ఓం శ్రీ రాజ మాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీకు లగ్నాధిపతి ఉన్నటువంటి దశే అంతర్దశే నడుస్తోంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ఉద్యోగం కూడా తొందరగానే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండండి. తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు బంగారం కొంటే మంచిది అని చెప్పేసి అన్నారు కదా. ఇలాగ 9 సార్లు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ 9 సార్లు చేయడం అంటే కష్టం కదా. ఒకేసారి గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు కొంటే మంచిదా? కొనొచ్చు. ఇక్కడ మీరు అన్న ప్రశ్న కూడా కరెక్టే. ఎందుకంటే జ్యోతిష్కులకి తెలుసు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో, మా గురువుగారు చెప్పారు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ముందు నుంచే ప్లాన్ చేసుకోవడానికి అలా ముందు నుంచే కొంచెం కొనిపెట్టి వాళ్ళు చేసుకునే వాళ్ళేమో. అలా వీలైనటువంటి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అలా కానటువంటి వాళ్ళు సడన్గా పెళ్లి కుదిరింది, అమ్మాయికి మంగళసూత్రాలు కొనాలి అనుకున్నప్పుడు గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు మంచి లగ్నం చూసుకుని ఎవరైనా అడగండి, జ్యోతిష్కులను అడిగి మంచి లగ్నంలో వెళ్ళి మీరు బంగారం ఇచ్చి లేదా బంగారానికి డబ్బు కట్టి ఈ సమయంలోనే మాకు తయారు చేయాలి అనేటువంటిది వాళ్ళకి నియమం చెప్పి ఆ సమయంలో తయారు చేయించుకోవచ్చు. అయితే గురువారం పుష్యమి నక్షత్రం అనేది ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటుందంటారు? గురువారం పుష్యమి నక్షత్రం అసలు నక్షత్రాలే తిరిగి రావాలి అంటే 27 నక్షత్రాలు అయిపోతే కానీ మళ్ళీ ఆ నక్షత్రం రాదు. 27 నక్షత్రాలు కదా. అంటే 27 రోజులకి తగ్గించి మళ్ళీ రిపీట్ అవ్వదు. మరి అది గురువారం రావాలి అంటే మనం చెప్పలేము. 6 నెలలకి, ఏడాదికి రావచ్చు, 6 నెలలకి రావచ్చు, 8 నెలలకి రావచ్చు, ఒక్కొక్కసారి 3 నెలలకి కూడా రావచ్చు. సంవత్సరంలో ఒకసారి అయితే గ్యారంటీ, ఒకసారి 3-4 సార్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మ, మరి పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది. వీళ్ళు బంగారు నగలు ముఖ్యంగా మంగళసూత్రాలు లాంటివి చేయించుకోవాలి. ఇలా గురువారం పుష్యమి నక్షత్రం దగ్గరలోనే లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? గురువారం పుష్యమి నక్షత్రం లేకపోయినా మనం అమృత సిద్ధి యోగాలు ఇంకొన్ని చెప్పుకున్నాం కదా. శుక్రవారం రేవతి నక్షత్రం, సోమవారం మృగశిర నక్షత్రం, ఆదివారం హస్త నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. అలాంటి రోజుల్లో అమృత ఘడియల్లో అంటే ఈ రోజులేవి కూడా మీకు అందుబాటులో దగ్గరలో లేకపోవచ్చు. ఆ నక్షత్రాలు, ఆ రోజులు, ఆ వారాలు కలిసేటువంటివి కూడా మీకు అందుబాటులో లేకపోవచ్చు. ఒక్కొక్కసారి 10 రోజుల్లోనే పెళ్లి కుదిరి 10 రోజుల్లోనే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ విషయాలు మీకు తెలియకుండా కూడా ఉన్నాయి కదా. అందుకని ఏం చేస్తారు, అమృత ఘడియలు రోజు ఉంటాయి. ప్రతి నక్షత్రంలో అమృత ఘడియలు ఉంటాయి కదా. ఆ అమృత ఘడియలు ఉన్నప్పుడు చూసుకొని
శుభలగ్నం చూసుకొని ఆ సమయంలో అయినా మీరు మంగళసూత్రాలు చేయించుకోవచ్చు. అయితే మరి ఇలా అమృత గడియల్లో అలాగే అమృత సిద్ధి యోగాల్లో ఏ పనులు చేస్తే మంచిదంటారు? ఏ పనులు చేస్తే మంచిది అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, శుభకార్యాలు స్థిరంగా